అమ్మాయిని ఇవ్వడం ఇవ్వకపోవడం అది నీ ఇష్టం, కానీ ఈ అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు. అలాగా? అంత మంచి మనిషి అన్న ఫీలింగ్ నీకున్నప్పుడు నీకు ఓ కూతురుందన్నావు కదా, పైగా హీరో గారు 2 సార్లు ప్రాణాలకు తెగించి కాపాడాడన్నావు కదా, మరి నీ కూతుర్నిచ్చి చేయకుండా ఇంకో సంబంధం ఎందుకు చేస్తున్నావు? అంకుల్ వదులు వదులు, పదండి. మీరు నువ్వు వదలవయ్యా బద్రి. పదండి అంకుల్, పదండి పదండి. మీరు పదండి అంకుల్, మీరు పదండి. మీరు రండి. ఆగవయ్యా, అనవసరంగా ఆపినావు, లేదంటే వాణ్ణి. పెద్దరెడ్డి గారు, మీకు నా మీద అభిమానం, మీలో ఆవేశానికి కారణం కానీ ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. వాళ్ళన్న పద్ధతి తప్పు కానీ వాళ్ళన్న దాంట్లో వాస్తవం ఉందండి. అనాథకి పిల్లనివ్వడం అంటే అంత ఈజీ కాదండి. ఎవరైనా ఆలోచిస్తారు. అంతెందుకు, వైశ్యుని మీరు అనాథకి ఇవ్వడానికి ఇష్టపడతారో చెప్పండి. దేనికైనా అదృష్టం ఉండాలండి. అయినా నాకు ఇవన్నీ మామూలే. తనే అయ్యుంటాడా? చచ్చా, సంజు అలా చేయడు. అవును, అందులో తప్పే ఉంది. ఒకవేళ తన మనసులో ఉన్నది బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో. సిరి, మజ్జిగన్నం తిన్నావా? ఏందమ్మా ఏదో ఆలోచిస్తా ఉండావు? అమ్మా, మాటిస్తున్నానమ్మా, మీరు భయపడినట్టుగా ఏమీ జరగదు. చచ్చా, అమ్మకి మాటిచ్చాను, నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఒకవేళ సంజులో అలాంటి ఆలోచనున్నా అది తీసేయాలి. ఏమైనాదమ్మా? ఏం లేదమ్మా, ఊరికే. అమ్మా, మావయ్య వాళ్ళకి మనకి గొడవ జరగడానికి కారణం సావిత్రి అత్తయ్య కదా?
తను చేసింది నిజంగా తప్ప అమ్మా? ప్రేమించటం తప్పు కాదు, అది పెద్దోళ్ళకి చెప్పకపోవటమే తప్పు. నిజానికి ఆ రోజు సావిత్రి మా అన్నకి తను ప్రేమలో ఉన్నాను అనే విషయం చెప్పుంటే ఈ దినం మనం ఇలా దూరంగా బతికేటోళ్లమే కాదు. అనవసరమైన భయాలకు పోయి అన్నకాడ విషయం దాచిపెట్టింది. పెద్దిరెడ్డన్న పద్ధతులు పాటించటోడే గాని పెద్దరికంతో హద్దులు గీసే మనస్తత్వం కాదాయింది. ఆవేశంలో సావిత్రి చేసిన తప్పు ఆయన్ని ఎంత కుంగదీసిందో నాకు తెలుసు. ఆ దినం వరకు ఊర్లో పెద్దిరెడ్డన్న గురించి ఏ ఒక్కరు చెడుగా మాట్లాడేటోళ్లే కాదు. కానీ తర్వాత ఆయన సావుగోరే ఒక కుటుంబమే తయారైనది. అది నేను కోడలుగా అడుగుపెట్టిన ఈ ఇల్లే కావడం నా దురదృష్టం. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇట్టా పగ తీర్చుకుంటుండాది. పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ అంగీకారం తీసుకుని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదు కదమ్మా. సావిత్రి పిన్ని కూడా తనకి తెలియకుండానే ప్రేమలో పడుంటుంది. చెప్పాలనుకునే లోపు పరిస్థితులు చేదాటిపోయిండొచ్చుగా. ఈడ సావిత్రిని ఎవరూ తప్పు పట్టడం లేదమ్మా. సావిత్రి ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టామంతే. కేవలం తన గురించి, తన జీవితం గురించి మాత్రమే ఆలోచించినది గాని తను తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా రెండు కుటుంబాలు శత్రువులుగా మారి సంపుకునేదాకా వెళ్తారు అని తను ఆలోచించలేకపోయి ఉండొచ్చు. కానీ ఓ ఆడదానిగా మనమే ఇంటి పరువు గురించి ఆలోచించాలా? మగాడు తప్పు చేసినాడనుకో, ఆడు మగోడు మదవెక్కి తప్పు చేసినాడు అని 4 తిడతారు, కొడతారు, ఆ తర్వాత మర్చిపోతారు. కాని అదే తప్పు ఆడది చేస్తే పెంపకాన్ని తప్పు పడతారు. ఆ తప్పును అడ్డం పెట్టుకొని జీవితాంతం ఆ కుటుంబాన్ని సులకన చేసి మాట్లాడుతూనే ఉంటారు. అది ఈ లోకం పోకడ. అందుకే ఆడదానిగా పుడితే దేన్నైనా అడిగి అనుమతితోనే పొందాలి గాని, ఇది నాకు కావాలి అని అడిగే అధికారం గాని, నేనిలా బతకాలనుకుంటున్నానని తెగేసి చెప్పే స్వేచ్ఛ గాని ఆడదానికి లేదు. లోకంలో ఎన్ని మారినా ఆడదాని రాత మాత్రం మారదు. ఉదయాన్నే గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందని అమ్మ చెప్పింది.
ఏంటన్నయ్య చూస్తున్నావు? అన్నయ్య నిన్నే. నువ్వా? ఏంటి ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నావు? అవును, చేతిలో ఈ కార్డ్ ఏంటి? ఇదా గిఫ్ట్. ఇవ్వాల్సిందా తీసుకుందా? వచ్చింది. ఎవరు పంపించారు? తెలీదు. తెలీదా లేక చెప్పడానికి మొహమాట పడుతున్నావా? నో వే. నీ ముందు నాకు మొహమాటం ఏంటి? అయితే చెప్పు మరి, ఎవరు పంపించారా గిఫ్ట్? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ గెస్ సిరి. ఇట్స్ నాట్ గెస్, సిరి పంపించుంటుంది. కానీ కన్ఫర్మ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. గిఫ్ట్ మీదేమో పేరు రాయలేదు, కానీ గుడికి రమ్మని మెసేజ్ ఉంది. గుడికి వెళ్తే సిరి కూడా ఉంది, కానీ ఏమీ తెలియనట్టు యాక్ట్ చేసింది. అందుకే నేను తను అడగడానికి ధైర్యం చేయలేదు. ఏంటన్నయ్య, ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఆలోచిస్తారా? వెంటనే అడిగారు కదా. ఎలా వైషు? ఒకవేళ తను కాకపోతే? కాకపోతే నీ ఇంటెన్షన్ తనకు తెలుస్తుంది. తప్పుగా అర్థం చేసుకుంటే? అంటే నీ మనసులో ఆ అమ్మాయి ఉంది. అలా నేను అనలేదే. మరి నిన్నెందుకు ఆ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంటుంది? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు వైషు. కన్ఫ్యూజ్ చేయడం లేదన్నయ్య, క్లారిటీ ఇస్తున్నాను. చూడన్నయ్య, లవ్ విషయంలో ఆలస్యం చేయకూడదు. చాలా మిస్ అయిపోతాం. నచ్చిన వాళ్ళని లైఫ్ పార్ట్నర్గా చేసుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. యూజ్ చేసుకోవాలే కానీ లేట్ చేయకూడదు. నిజంగా నీ మనసులో సిరి ఉంటే వెంటనే వెళ్ళి చెప్పేయి. తన మనసులో ఉంటే కంటిన్యూ అవ్వు, లేదంటే కామ్గా ఉండిపో. అంతేకాని తనని మనసులో పెట్టుకుని ఆ లవ్ని చెప్పలేక మర్చిపోలేక టార్చర్ అనుభవించుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. లవ్ని ఎర్లీ స్టేజ్లోనే మర్చిపోగలం. మరీ డీప్గా వెళ్ళిన తర్వాత మర్చిపోవడం చాలా కష్టం. ఆ బాధను తట్టుకోవడం ఇంకా కష్టం. బ్రతికుండగానే నరకం అనుభవించడం లాంటిది. సో జస్ట్ థింక్ అబౌట్ యువర్ కండిషన్. నీ లవ్ గనుక కరెక్ట్ అయితే ప్రొసీడ్ అయిపోనయా. నిజమా? నాది ప్రేమేనా? నో, ప్రేమ కాకుండా ఉంటేనే బాగుంటుంది. అసలే ఈ పిచ్చోడితోనే పడలేక సస్తుంటే ఈ పిచ్చిది కూడా తోడైంది. వీళ్ళ బొందా తిరిగితే ఆయాసం వస్తుంది కానీ ఐడియాలు వస్తాయా? ఎందుకు తిరుగుతున్నట్టు? నేను వేసిన ప్లాను వర్కౌట్ అయినట్టే ఉంది. ఏం ప్లాన్ మేడం? ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరికి మేడం? కానీ కానీ బయటపడ్డానికి ఎందుకో భయపడుతున్నట్టున్నారు. ఎవరు మేడం? మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయట పెట్టడానికి భయపడుతున్నారా? ఎవరు మనసులో ఫీలింగ్ మేడం? ఎవరు భయపడుతున్నారు మేడం? చెప్పండి మేడం,
కన్ఫ్యూజన్తో చచ్చిపోతున్నాను మేడం. మేడం మేడం మీరు తిరగడం అన్న ఆపేయండి, నా తికమకన్నా తీర్చండి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. ఏంట్రా నీ గోలా? ఇందాక నుంచి ఏది అడిగినా సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఫీలింగ్ అంటారు, బయటపడలేదంటారు, కానీ విషయం ఏంటో చెప్పట్లేదు. కొంచెం క్లారిటీ ఇవ్వండి మేడం. నేను ఇస్తాను రా నీ క్లారిటీ. ఒక్క నిమిషంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అంబులెన్స్ను పిలిపించి హాస్పిటల్కి పంపిస్తాను. అంబులెన్స్ ఎందుకులేండి, నేనే వెళ్ళిపోతాను. ఏమైందత్తా? ఏం లేదురా, నా ప్లాన్ ప్రకారం ఇద్దరూ టెంపుల్కొచ్చారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ కూడా మొదలయ్యాయి. అది నేను గమనించాను. కానీ వాళ్ళు మాత్రం ఎందుకో బయటపడడం లేదు. ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉన్నా అది బయటికి చెప్పుకొనివ్వకుండా ఏదో వాళ్ళని అడ్డుకుంటోంది. కారణం ఏదైనా గాని దానికంటే ప్రేమే ముఖ్యం అన్న ఫీలింగ్ వాళ్ళ మనసులో కలిగేలా చేస్తే ఏదో ఒకరోజు వాళ్లే బయటపడతారు. ఈ సునంద వలలో చిక్కారు. నేను తలుచుకుంటే తప్ప వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. అది సరేగాని అల్లుడు, నీ విషయం ఎందాక వచ్చింది? ఆల్మోస్ట్ వర్కౌట్ అయినట్టే అత్త. నా గెస్సింగ్ కరెక్టే అయితే నేనిచ్చిన సెంటిమెంటల్ టచ్కి ఆ పెద్దిరెడ్డి మనసు డిస్టర్బ్ అయి ఉంటుంది. ఈ పార్టీకి వాళ్ళ ఇంట్లో నా గురించి డిస్కషన్ మొదలయ్యే ఉంటుంది. నాకు కాళ్ళ చేతులు ఆడడం లేదండి. ఆ సునంద పగపట్టిన పాము లాంటిది. ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. వైశ్యుని చంపేంత పగ పెంచుకుంది అంటే మనకెప్పటికైనా ప్రమాదమే కదండి. పోనీ దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామనుకుంటే మనకిప్పుడప్పుడే దాన్ని పెళ్లి కూతురుగా చూసే అదృష్టం లేదు. బాధపడకు భవాని. ఆ సునంద మనకి భయపడి యాడికో పారిపోలేదనుకున్నాను కాబట్టి మన పిల్ల యాడి తిరిగినా పర్వాలేదనుకున్నాను. ఎంతసేపు ఆ కొండారెడ్డి ఇంద్రాణిలు మాత్రమే మన మీద పగతో ఉండాలని ఆలోచించాను గాని సునంద కూడా పగ పెంచుకుంటుందన్న ఆలోచన మనకు రాలేదు. ఇకపై జాగ్రత్తగా ఉంటాను భవాని. నువ్వేం కంగారు పడ మాకు. నాన్నా, మీరు ఏమీ అనుకోనంటే నాదో సలహా. నువ్వు మొహమాట పడుతుండవేంద్రా? నీకు ఏమైనా చెప్పకుండాదే నా కొడుకురా నువ్వు. ఇందాక అమ్మ మీతో వైశ్యుని పెళ్లి కూతురుగా చూసే అదృష్టం లేదు అంది. నేను విన్నాను. ఎందుకమ్మా అలా అన్నావు? వైశ్యుకి పెళ్లి చేయొచ్చు కదా. కనీసం తనైనా ఈ పగలకి దూరంగా హాయిగా బ్రతుకుతుంది కదా. మీరెందుకలా ఆలోచించట్లేదు? ఏ తండ్రికైనా కూతుర్ని ఓ అయ్యే చేతిలో పెట్టాలని ఉంటదిరా చిన్న. కానీ నాకు అదృష్టం కలిగినట్టు కలిగి
కనుమరుగైపోయినదే. సూర్యకి వైశుకి పెళ్లిదాకా వెళ్ళి పేట్ల మీద ఆగిపోయినదిరా. ఏంటి? బావతో వైశుకి పెళ్ళా? అదేంటి? బావకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. అప్పుడు మాకు ఆ విషయం తెలీదురా. సూర్య కూడా మమ్మల్ని కాపాడబోయి గతం మర్చిపోయాడు కాబట్టి తనకి పెళ్ళయిందని, నీలే అతని భార్య అని తెలుసుకోలేకపోయాడు. ఆ విషయం తెలియక వైశు సూర్యని ప్రేమించింది. తీరా నిజం తెలిసాక ప్రేమను మనసులోనే సమాధి చేసుకుని లోపల తనకి నచ్చిన వాడితో పెళ్లి జరిగే అదృష్టం లేదని కుమిలిపోతూనే పైకి మాత్రం మర్చిపోయినట్టు నటిస్తుందిరా. పెళ్లి చెయ్యాలన్న ఆలోచన మాకు ఉండదురా. కానీ దాని మనసు ఇంకా కుదిరిపడలేదు. అందుకే ఆ ప్రస్తావం తీసుకురావడం లేదు. ప్రేమలో ఫెయిల్ అయితే జీర్ణించుకోవడం కష్టమేనన్నా. అట్లాంటి కుర్రోడు నాకు అల్లుడైతే తప్పేంది అనిపించింది. ఆ నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు కదా అని ఆగిపోయినాను. కాని ఇందాక సంజయ్ కూడా నా మనసులో మాట నా ముందే అన్నాడు. చెల్లెలికి బద్రినిచ్చి చేయొచ్చు కదా నాన్న, ప్రేమగా చూసుకుంటాడు, పైగా ఏ ఆపద రాకుండా కాపాడుకుంటాడు అన్నాడు. కనీసం చెల్లైనా ఈ పగలకి దూరంగా సంతోషంగా ఉంటుంది అన్నాడు.